వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. అంటే ప్రజావాణి ఇక్కడ ఈ ప్రజాభవన్లో నిర్వహిస్తున్నారు. అంటే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి గ్రామాల నుంచి ఇక్కడ ప్రజలు వచ్చేసి వాళ్ళ సమస్యల పట్ల అధికారులకు దరఖాస్తులు చేసుకోవడం జరుగుతున్నది. అంటే ఇప్పటి వరకు చేసిన దరఖాస్తులు దాదాపుగా 10 నెలల నుంచి ఇక్కడ ప్రజాపాలన నిర్వహిస్తున్నారు. మరి ఇప్పటి వరకు అయినాయా కాలేదా, ఆ దరఖాస్తు చేసుకోవడానికి మన పరిష్కారం అవుతుందో లేదా? ప్రభుత్వం అయితే గతంలో వారం రోజులల్లో మీ కేసులు ఎలాంటివి అయినా సరే కానీ పరిష్కారం చేస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఇప్పుడు చేస్తుందా లేదా అనేది చెప్పేసి ఇప్పుడు మనతో పాటు చాలామంది ఇక్కడ ప్రజాభవన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రజాపాలనలో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏ సమస్యతో మీరు ఇక్కడ వచ్చారు? అన్న నా పేరు పీరు నాయక్, సింగం చెరువుతాండ అధ్యక్షుని. ఇది నాచారం మల్లాపూర్ 5వ డివిజన్లో ఉంటుంది, ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో టు హైదరాబాద్. అయితే మా సింగం చెరువుతాండ అనేది దాని పూర్వపురాలు ఒకసారి చెప్తాండి. నిజాం సర్కార్ నాటికి అప్పుడు మా పూర్వీకులు ఆడ వచ్చి గుడిసెలు వేసుకున్నారు. అప్పుడు గుడిసెలు వేసుకున్నారు, వాళ్ళు గుడిసెలు వేసుకొని ఇవాళ 200 కుటుంబాలు అయినాయి ఆడ. విక్కర్ సెక్షన్లో 1972లో విక్కర్ సెక్షన్లో 72 పట్టాలు ఇచ్చినారు. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఆ విక్కర్ సెక్షన్ 72 ఇళ్ళు పక్కా ఇళ్లను కూలగొట్టేసి మీకు అందరు ఉన్న వాళ్ళు 176 కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరికీ ఇల్లు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిండు. ఆ హామీ ప్రకారంగా 127 ఇళ్ళు ఇచ్చేసిర్రు. ఇంకా 48 ఇళ్ళు మిగిలి ఉన్నాయి. కరోనా వచ్చిన తర్వాత ఎలక్షన్ వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఇవ్వలేకపోయినారు. కావున దయచేసి రేవంత్ రెడ్డి గారి సంస్థ గవర్నమెంట్ 48 ఉన్నాయి, అది మాకు కేటాయించాలని మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాం. అంటే ఇప్పుడు గతంలో ఎప్పుడన్నా 10 నెలల పాలనలో ఎప్పుడన్నా ఇచ్చారా? ఒకసారి ఇచ్చాను, ఒకసారి ఒక మెమోరాండం ఇచ్చాను. అది నాకు రిప్లై రాలే. కానీ కలెక్టర్ ఆఫీస్ పోయినట్టు నాకు తెలిసింది. అక్కడ పోయి చెక్ చేస్తే వచ్చిందని చెప్పిర్రు. కానీ నాకు కూడా ఒక కాపీ నీకు పంపించినామని వాళ్ళు అంటున్నారు. నాకు కాపీ ఇచ్చినారు వాళ్ళు, కానీ నాకు రాలే. ఏమన్నా రిసిప్ట్ ఇస్తురా? మీరు ఇచ్చినాక దరఖాస్తు మీకు రిసిప్ట్ ఒక 2 రోజుల తర్వాత మెసేజ్ పంపిస్తున్నారు ఫోన్లో, అంతే. రిసిప్ట్ ఏమి ఇస్తలేరు, అది పరిస్థితి. మరి ఇప్పుడు ప్రభుత్వము వచ్చి 10 నెలలు అయిపోయింది. 6 గ్యారంటీలు అమలు అయినట్లన్నా, ఇప్పుడు మీ ఎస్టీలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరినట్లన్నా? ఇప్పుడు 6 గ్యారంటీలో ఒక బస్సు ఒకటి యుద్ధి అయినట్టు అనిపిస్తుంది. అయింది కాదని అంటలేను, కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుందో అర్థమైతే లేదు. ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఆల్రెడీ కట్టి ఉంది, అది మురిగిపోతుంది మొత్తం. ఒక పొరక మనం ఇల్లు సాఫ్ చేస్తాం, అదే పొరక అంత కత్తిరి అయిపోతే అది ఎలా తయారవుతుందో అలా తయారైంది డబుల్ బెడ్రూమ్లో. ఈ ముఖ్యమంత్రి కానీ స్పందించి మాకు ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. నా పేరు వసంత. అక్కడ డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి, ఇస్తలేరు అక్కడ, అట్లనే ఉన్నాయి. ఇంకా ఎప్పుడు ఇస్తారని అదే చూస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. అంటే మీకు ఇల్లు లేదా? ఇల్లు లేదు అక్కడ. మా ఇల్లు ఉండే కూల కొట్టిర్రు, దాని మీద గట్టి ఇస్తామని కట్టిర్రు కానీ ఇంకా ఇస్తలేరు. కిరాయికి ఉంటున్నాం ఇప్పటికి. ఎన్ని రోజులు కిరాయికి ఉండాలి మేము? మొదటిసారి వచ్చినావా? మరి ఇంకా గతంలో ఎప్పుడన్నా వచ్చినావా? ఇంత ముందు కూడా తిరుగుతూనే ఉన్నాం. మిస్ అయిపోయి కొందరికి వచ్చినాయి, కొందరికి ఇంకా అట్లనే ఆపిరు, ఇంకా ఇవ్వలేరు. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలలో గ్యాస్ గానీ కరెంటు బిల్ గానీ ఇవన్నీ మాపైనాయా? 2500 వస్తున్నాయా? ఏం వస్తలేదు, ఇంకా ఏం రాలేదు. ఇంకా వస్తుంది గ్యాస్ ఫ్రీ వస్తుంది అని చెప్పిండు, 4000 ఇస్తా అని చెప్పిండు. ఒకటి బస్ మాత్రం ఫ్రీ ఇచ్చిండు, మిగతాది ఏమి ఇవ్వలేదు. బస్ ఫ్రీ ఉంది, బాగుందా? బాగానే ఉందమ్మా, బాగుందనే చెప్పాలి. మిగతాది గ్యాస్ ఏది మరి, కరెంట్ బిల్ ఏది మరి? అది కూడా కావాలి కదా. అన్ని చేస్తామన్నప్పుడు అన్ని చేయాలి. మరి ఇల్లు అక్కడ మా జాగాలో కట్టిస్తామని చెప్పిర్రు, ఇంకా ఇస్తలేరు. ఇంకా ఎన్ని రోజులు మేము ఉండాలి కిరాయికు? ఇప్పుడు కానీ ఇవ్వాలి కదా. ఎంత ఉంది? 4 పిల్లలను తీసుకుని అత్తమామని తీసుకుని ఎన్ని రోజులు కిరాయికి ఉండాలి మేము? ఇవ్వాలన్నా వద్దా? ఇవ్వాలి అనే కోరుకుంటున్నాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్లతో పాటు ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇస్తామన్నారు కదా. మరి ఎవరన్నా వచ్చి అధికారులు మీ బయోడేటా కూడా అలాంటిది ఏమైనా తీసుకున్నారా? ఏం తీసుకోలేరు. ఇస్తామని చెప్పారు కానీ ఇక డబల్తో ఇయ్యరు కదా. మా జాగలో ఉంది ఇల్లు, ఇస్తామని సొంతం మా జాగలోనే ఇల్లు ఉంది, కట్టి ఇస్తామని కట్టి ఇచ్చిర్రు కానీ అది అట్లనే ఆపిరు, ఇంకా ఇవ్వలేరు. ఎప్పుడు ఇస్తారో ఇస్తే మంచిది. ఏం చెప్పాలనుకుంటున్నావు రేవంత్ రెడ్డి సర్కార్కు? రేవంత్ రెడ్డి ఏమన్నా ఇచ్చింది అనుకో, మా ఇల్లు మాకు ఇచ్చేస్తే ఆయన కూడా సంతోషం, మాకు కూడా సంతోషం. ఇంకా వచ్చేసారి కూడా ఓట్లు ఆయనకే ఇస్తాం. ఇచ్చిండు అనుకో, ఇల్లు ఇచ్చిండు అనుకో, ఓట్లు మళ్ళీ సరే ఆయనకే ఇస్తాం, మళ్ళీ ఆయనకే గెలిపిస్తాం. నమస్తే అన్న, నా పేరు పుష్పా కిరణ్ కుమార్, గ్రామం సాములవార్లింగోట, మండలం నాంపల్లి, జిల్లా నల్గొండ వాసిని. నా ఇంటి పైన దౌర్జన్యంగా మా పాలి వాళ్ళు వచ్చేసి కూల్చడం జరిగింది. అట్టి విషయంలో స్థానిక పెద్ద మనుషులు ఎటువంటి న్యాయం చేయనందుకు, స్థానిక పిఎస్లు ఎటువంటి న్యాయం చేయనందుకు నేను డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి వరకు తిరిగి అర్జీలు పెట్టుకోవడం జరిగింది. అటు తర్వాత 7 నెలల తర్వాత డిఎస్పీ గారు
మా ఊరికి విజిట్ చేసి అక్కడ వాళ్ళు అక్కడ దృశ్యాలను చూసి ఆ తర్వాత స్థానిక ఎస్ఐ గారికి వాళ్ళు ఏం చేసిరంటే గైడ్లైన్ ఇచ్చారు. ఏమని ఇచ్చిర్రు, మీరు కోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని ఎవరైతే ఈ ఇల్లును కూల్చేసిరో తలుపు వలగొట్టిరో వారిపైన ఛార్జెస్ చట్ట ప్రకారంగా ఛార్జ్ షీట్ ఫిల్ చేయమని చెప్పారు. ఇప్పుడు 10 నెలలు అయిపోయింది, నా ఇంటి తలుపులు అట్టనే పలగొట్టబడి ఉన్నాయి, నా సామాన్లు అన్నీ ఓపెన్గానే ఉన్నాయి. ఇప్పుడు ఆడ సామాన్లు ఉన్నాయా లేవా అనే పరిస్థితి కూడా తెలియదు నాకు. నేను 10 నెలలు నేను ఇబ్రాహీంపట్నంలో ఇల్లు కిరాయి తీసుకొని ఉంటున్నా. ఎందుకు భయపడా? ఇప్పుడు భయపడనే సమస్య కాదు. ఇప్పుడు నేను ఊర్లో ఇప్పుడు అక్కడ ఉండాలంటే ఇప్పుడు ఆల్రెడీ నేను పలగొట్టబడే తలుపుల మీద కూల్చబడిన ఇల్లు పైన ఇప్పటివరకు ఎటువంటి న్యాయం జరగలేదన్న. మన న్యాయం జరగనందుకు నేను ఇప్పుడు మళ్ళీ గ్రామానికి ఎట్లా వెళ్ళిపోవాలి నేను? అదొక పరిస్థితి. ఇంకోటి ఏంది, ఇప్పుడు నేను నా ఇల్లు విషయంలో, నా భూమి విషయంలో, నాకు సంబంధించిన వేరే ఏమంటారు, నాకు సంబంధించిన ల్యాండ్ విషయంలో నేను పెట్టుకున్న అర్జీల విషయంలో కూడా ఇక్కడ ప్రజావానికి నేను అర్జీలు పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఏమో కమ్యూనికేషన్ ఏమో ఇక్కడ సరిగా ఎంటర్ అవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏమంటారు, మీకు మెసేజ్ వస్తుంది, మీరు అక్కడ వెళ్ళి కలవాలని చెప్తారు. తర్వాత మళ్ళీ అక్కడ నుంచి మాకు ఫోన్ వస్తుంది. అక్కడ వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఏమంటారు, మీకు లెటర్ వస్తుందని వాళ్ళు చెప్తారు. మళ్ళీ చూస్తే ఇక్కడ మేము పెట్టుకున్న అర్జీ ఒకటి, మళ్ళీ అక్కడ వెళ్ళిన కమ్యూనికేషన్ ఇంకోటి. మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు స్థానికంగా మాపై ఎటువంటి మాకు ఆధారాలు లేవు, ఎటువంటి మాకు దీనికి సంబంధించినవి జతపత్రాలు లేవని మా పైన మళ్ళీ ఉల్టా రిపోర్ట్ ఇచ్చి మాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు చెప్పండి, గత 10 నెలలుగా నేను 10 నెలలు అంటే ప్రజావాణి స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు తిరుగుతున్నాను. నా ఇల్లు కుల్లగా పడి ఉన్నది. నా భూమి విషయంలో, ఇల్లు అసలు విషయంలో ఇప్పటివరకు నాకు న్యాయం జరుగుతలేదు. మరి గవర్నమెంట్ మరి ఇప్పుడు ఏం చేస్తుంది, ఇంకెప్పటి వరకు నాకు పని జరుగుతుంది, నేను ఎంతగానో తిరగాలి. నా ఉన్న భూమి కూడా అమ్ముకొని నేను తిరుగుతున్నాను. కావాలంటే చెప్పండి, రేపు నేను పెళ్లి చేసుకొని నా పెళ్ళని అమ్ముకొని ఇంకా తిరుగుతాను. మీకు కావాలంటే నేను ఇంకేం చేయాలి చెప్పండి? నేను దర్ర చేయాలి, నా లెక్క ఏదైనా కూర్చోవాలా, రోడ్ల మీద ఉండాలా? నా ఉన్న భూమి కూడా కొట్టేసుకొని అమ్మేసుకొని నేను తిరుగుతుంటే గవర్నమెంట్కి ఎటువంటి వాళ్ళ కళ్ళగా కనబడతలేదు. మేము యాక్చువల్లీ అంటే ఎన్నిసార్లు వచ్చినాయి ప్రజాభవన్కి? ఈ ప్రజావానికి రావడం మీరు అర్థం చేసుకోండి, డిసెంబర్ నుంచి ఫిబ్రవరికి దాకా తిరిగిన. 2023 డిసెంబర్ నుంచి 2020 ఫిబ్రవరికి తిరిగిన. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 1 మంత్ నుంచి నేను కంటిన్యూగా రావడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు నాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ చేస్తారు, పోయి కలవండి అని చెప్తారు. పోయి కలిసినాక కూడా ఎటువంటి మాకు న్యాయం జరగనందున ఇంకెంతగానో మేము తిరగాలి. ఇప్పుడు ఒక్కరోజు వచ్చిపోవాలంటే ఇక్కడికి 500-600 ఖర్చు. మళ్ళీ నేను సపరేట్గా ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నారు, ఎవరికైతే ఇల్లు లేవో మరి కిరాయికి ఉంటున్నారో వాళ్ళ కిరాయి కూడా కట్టిస్తామని చెప్పి. ఇప్పుడు నా సొంత భూమి అమ్మి నేను కిరాయికి ఉంటున్నాను. నేను సొంత భూమి అమ్మి నా యొక్క న్యాయం కోసం నేను తిరుగుతున్నాను. నేను ఈ విధంగా ఎంతకాలం తిరగాలి, నాకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందని గవర్నమెంట్ పట్టించుకుంటలేరంటావు మొత్తం మీద ఈ గవర్నమెంట్లో? ఎవరు పట్టించుకోవడం లేదు. పట్టించుకున్నా కూడా ఇప్పుడు చూడండి, నేను పెట్టుకున్న అర్జీలు ఏమో జనవరి ఫిబ్రవరిలో, మళ్ళీ డిఎస్పీ గారు విజిట్ చేసింది జూలైలో, 7 నెలల తర్వాత. సరే 7 నెలల తర్వాత న్యాయం జరిగిందా? అది కూడా ఇప్పటి వరకు, ఇప్పుడు అక్టోబర్ 20 అన్న, ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు. మరి వీరు ఒకవేళ పట్టించుకొని ఉంటే నాకు న్యాయం ఇప్పటివరకు న్యాయం ఎందుకు ఉంటుండే? ఏం దీనిలో తీయాలనుకుంటున్నావు? ప్రజావాణి పోతున్నావు కదా, లోపల అధికారి ఉంటాడు కదా, చెన్నారెడ్డి ఉంటాడు, మళ్ళీ అధికారులు కూడా ఉంటారు సంబంధించిన. నేను లాస్ట్ టైం దివ్య మేడం గారితో మాట్లాడడం జరిగింది. దివ్య మేడం గారు ఏం చేసిరంటే నా మాటలు వినేసి అక్కడ నుంచి వెళ్ళిపోయి మళ్ళీ లోపల కూర్చోవడం స్టార్ట్ చేసిరు. ఇప్పుడు వాళ్ళకు మా సమస్యలు విననీకే వాళ్ళకు శక్తి లేనప్పుడు, సామర్థ్యం లేనప్పుడు మరి ప్రజావాణిలో ఎందుకు కూర్చుంటారు దివ్య మేడం గారు? నాకు అర్థం కావట్లేదు. మరి కూర్చున్నప్పుడు మా సమస్యను విని దానికి పరిష్కారం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు లోపలికి వెళ్ళి కూర్చున్నారు. లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ స్పెషల్ పర్మిషన్, స్పెషల్ పోలీసులు, మళ్ళీ వెళ్ళి అక్కడ మాట్లాడాలి. ఇదంతా ఏమవుతుందంటే మాకు వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేసుకొని పోతున్నారు, కానీ మాకైతే ఇప్పటివరకు నాకు న్యాయం జరగట్లేదు. మేము కంటిన్యూ అన్యాయానికే బలి అయిపోతున్నాం. ఇట్లనే జరిగితే మరి ముందు ఏం చేయాలంటే ఇప్పుడు నాకు నేను అదే అడుగుతున్నాను గవర్నమెంట్ను. మరి మీరు చెప్పండి, నేను ధర్నా కూర్చోమంటారా, మరి రోడ్డు మీద కూర్చోమంటారా, మరి ఎక్కడ వెళ్ళమంటారా? మీరే చెప్పండి. మరి మీ ప్రకారం మరి సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారిని. మరి ఇన్ని 10 నెలల నుండి మాకు న్యాయం జరగట్లేదు. అర్జీలు కూడా సరిగా ఇక్కడ ఎంటర్ కావట్లేదు. అక్కడ నుంచి తప్పుడు సమాచారం ఇస్తున్నారు. మరి ఈ విధంగా ఈ చట్టం ఈ వ్యవస్థ మొత్తం తప్పుడుగా జరుగుతున్నప్పుడు మాకు న్యాయం ఏడికెళ్ళి జరుగుతుంది? మీరు అంటే ప్రజాపాలనలో తప్పులే అనేది ఉండదు, ప్రజల కోసమే ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది. ఎందుకంటే అప్లికేషన్ చేసిన 3 రోజులలో మీకు పరిష్కారం అవుతుందని గతంలో చెప్పారు. మరి ఇప్పుడు అలాంటిది జరగలేదని అన్న. నాకు స్టార్టింగ్లో నేను పెట్టుకున్న అర్జీ పెట్టుకున్నా కదా, నాకు 15 రోజుల తర్వాత నాకు మెసేజ్లు వచ్చినాయి. 3 రోజులలో అంటున్నారు కదా ప్రభుత్వం వాళ్ళు. నాకు మెసేజ్ రావడమే 15 రోజుల తర్వాత మెసేజ్లు వచ్చినాయి నాకు. మీరు చెప్పండి, 3 రోజులలో ఎట్లా నాకు పరిష్కారం జరుగుతుంది? 15 రోజులలో నాకు మెసేజ్లు వస్తాయి. ఆ తర్వాత నాకు ఫోన్లు రావు, ఏం రావు. ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అని వాళ్ళు బిజీ, మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఇంకో బిజీ. మళ్ళీ మేము ఇచ్చిన అర్జీలు
మేము పెట్టుకున్న అర్జీలు కూడా అక్కడ కరెక్ట్ ఏంటి, మేము పెట్టుకున్న అర్జీలు మీరు వచ్చి చూడండి కావాలంటే సిస్టంలో ఆ కరెక్ట్ అప్ టు డేట్ లేవు అక్కడ. పోనీ అప్ టు డేట్ ఉన్నదానికి వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ వస్తుందంటే అక్కడికి వెళ్ళి కరెక్ట్ రిపోర్ట్ రావట్లేదు. మరి ఈ విధంగా తిరగడమే జరుగుతుంది, అర్జీలు పెట్టుకోవడమే జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా తిరిగి మరి న్యాయం ఎప్పుడు జరుగుతుందని మేము గవర్నమెంట్ ప్రశ్నిస్తున్నాం. నేను పూర్వ విఆర్ఏ నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేరాను. మా ఐడియల్ రాకముందు ఒక 6 నెలల జీతాలు, ఒక 5 నెలల 20 రోజుల జీతాలు రాలేదు. దానికోసం సార్ని కలిసిదామని లెటర్ ఇవ్వడానికి వచ్చినాం. 5 నెలల జీతాలు 5 నెలల జీతాలు పెండింగ్ జీతాలు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది? 1,20,000 దాకా వస్తుంది సార్. ఎంతమంది ఉన్నారు బాధితులు? ఎంతమంది బాధితులు? ఒక 5,500 మంది దాకా ఉంటారు సార్. అందరికి వచ్చినాయి. మా పూర్వ విఆర్ఏలకు, వేరే అదనపు డిపార్ట్మెంట్లకు వెళ్ళిన వారికి అందరికి వచ్చినాయి. మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే లస్కర్ మరియు వెల్ఫేర్ వాళ్ళకే అమౌంట్ రాలేదు సార్. దానివల్లనే ఒకసారి దరఖాస్తు చేద్దామని ఇక్కడ వచ్చినాం. అంటే ఇది మొదటిసారా చేయడం? ఫస్ట్ సార్ ఇప్పుడే వచ్చినాం సార్. ఇప్పుడేనా? ఎంతమంది వచ్చారు? ఒక 3 వచ్చినాం సార్. మరి ఏమన్నా రిసిప్ట్ ఇస్తున్నారా మీకు లోపల? ఏం ఇవ్వలేదు సార్, వాళ్ళే తీసేసుకున్నాం. కేశంపేటలో అన్యాక్రాంతమవుతున్న భూములు వనపర్తి సంస్థాన రాజా గారు సుమారు 44 ఎకరాలు మఠం కరిబస్తకు ఇచ్చినాడు. దానిని ఆయన సాగు చేసుకుంటూ దేవాలయానికి వినియోగించుకోనికే ఇచ్చినాడు. ఆయన తదనంతరం ఏం చేశారంటే మఠం భూములకు మేము మా తాత అని చెప్పి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని 1979 రిజిస్ట్రేషన్ చేసుకొని అక్రమంగా లేఅవుట్లు అవి చేసుకొని వాళ్ళ భూమిని అమ్ముకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. దీనిపై రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినాను, ఇంతవరకు స్పందించలేదు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రియల్ ఎస్టేట్ మా వాళ్ళ వారసులం అని చెప్పి మఠాలకి శిష్యులం ఉంటాం. మేము శిష్యులము, కేశంపేట గుడికి శిష్యులం మేము. వాళ్ళు మా తాతదని చెప్పి 79 రిజిస్ట్రేషన్ చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని లేఅవుట్ చేసుకొని అమ్ముకున్నాను. దీనిపై తక్షణమే గవర్నమెంట్ స్పందించి దీన్ని తగు చర్యలు తీసుకొని కేశంపేట గ్రామానికి ప్రభుత్వము ఈ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకొని పేద ప్రజలకు ఇస్తే బాగుంటుందని కోరుచున్నాను. రేవంత్ రెడ్డికి ఇప్పుడే ఇదే ప్రజాభవన్కి ఇదే మొదటిసారి ఇది మూడోసారి ఇప్పటి వరకు మూడోసారి ఇవ్వడం జరిగింది. మరి ఏమంటారు అధికారులు? అధికారులు ఏమంటే కలెక్టర్ రాశారు, అధికారులు స్పందించట్లేరు. కలెక్టర్ ఆఫీస్కి రాశారు. కలెక్టర్ ఆఫీస్లో నిన్న ప్రజావాణిలో పోయినా దాని మీద 3-4 సార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు స్పందించలేదు. 2 పేపర్లు వచ్చింది. కేశంపేటలో 2-3 సార్లు ఎంఆర్ఓకి ఇచ్చాము, అందరికి ఇచ్చాము, ఎవ్వరు స్పందించడం లేదు. దీనిపై దేవాదాయ శాఖల గిట్ట నిన్న ఇచ్చాను, అది గిట్ట కంప్లీట్ దాని మీద అసలు స్పందించడం లేదు. దీని మీద మరి ఇదంతా కారణం ఏంటి? కారణం సమస్యలు పరిష్కరిస్తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. అందుకే ప్రజావాణి నిర్వహిస్తున్నారు ప్రజాభవన్ లో అని చెప్పేసి. ప్రతి వారం మాత్రం కలెక్టరేట్ లో ఉంటుంది, సోమవారం అని చెప్పారు. మరి ఇంకా అంత పోయినా కానీ ఎందుకు స్పందించడం? ఇప్పటికీ నేను ఎవరి నిర్లక్ష్యం ఇదంతా? ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఇది జరుగుతున్నది. కేశంపేటలోకి వస్తే మమ్మల్ని రాణిస్తలేరు, దౌర్జన్యంగా ఎలగొట్టేస్తారు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడం కారణం ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. దీన్ని తక్షణమే స్పందిస్తే చాలా బాగుంటుంది. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? నా పేరు బాలరాజు, అది కేశంపేట గ్రామము. ఈ దేవాదాయ భూములని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉన్నది. ఈ గవర్నమెంట్కే కాదు, మన ప్రజలకి అందరికీ ఉన్నది. కంపల్సరీ ఈ భూములు ఫ్లాట్లు చేసి వేరే వాళ్ళకి వాళ్ళ సొంతానికి వాడుకోవడం మంచిది కాదు. ఇది దేవాదాయ భూములు దేవాదాయకే ఉండాలి. దేవాదాయ వాళ్ళ శాఖ వాళ్ళు దాన్ని పరిష్కరించాలని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కూడా ఇంతకుముందు 2 సార్లు ఇచ్చాము. ఆయన కూడా పరీక్షించి చూసుకోవాలని, దీన్ని రాజకీయం చేసి ప్లాట్లు చేసి అమ్ముకోకుండా దేవాదాయ భూములో దేవాదాయానికే ఉండాలని మా గ్రామ ప్రజల తరపున అంతా తెలియజేసుకుంటాం. అంటే 2 సార్లు మీరు ఇక్కడ వచ్చి ప్రజాభవన్లో దరఖాస్తు చేసినాం అంటున్నారు, మరి అధికారుల స్పందన ఎట్లా ఉంది? అధికారులు ఏం లేదు, స్టాంపులు వేసి అది ఇచ్చి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు, కానీ పట్టించుకోవడం లేదు. అందుకే మీడియా ముందుకు వచ్చి చెప్పడము. ఇంతకుముందు వారధి పేపర్లో కూడా ఇచ్చాము, తర్వాత అక్షర విజేతలో కూడా ఇచ్చాము, ఇది ఇంకోటి ఈ TV6లో కూడా ఇచ్చాము. ఇంకా స్పందించకపోతే మళ్ళీ మన భూములని మన గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా మనకు ఉంది కదా. అందుకోసం అని తక్షణ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వానికి ఏం హెచ్చరిస్తున్నారు? ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఈ మన భూములు మనం కాపాడుకోవాల్సింది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 2 సార్లు విన్నపం చేశాను, ఇది 3వసారి చేస్తున్నాను. తక్షణ చర్య తీసుకోవాలని, మన భూములు మన గుడిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని. 44 ఎకరాలు ఇప్పుడు చూసుకుంటే ఉన్న కాడికి పోయిన కాడికి మిగిలిందన్న మనం కాపాడుకునే బాధ్యత ఎంతైనా ఉందని కోరుచున్నాము. అంటే లేని పక్షంలో ఇప్పుడు 3వసారి అవుతుంది,
ఈ 3సారి ఇచ్చిర్రు, ఇప్పటికైనా స్పందించకపోతే ముందు ముందు మీరు ఎట్లా ఏముండబోతుంది, ఎట్లా మరి ఏం చేయాలనుకుంటున్నాం, మీ కార్యాచరణ ఏంటి? ముందు ధర్నాకు దిగుదాం అనుకుంటున్నాము గుడి తరపున గ్రామ ప్రజలందరం కూర్చి అక్కడికి వెళ్ళి ధర్నా ఎంతైనా ఇక ఇది మన ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పాము, లేకపోతే మా గ్రామ ప్రజలందరం కలిసి మేము ధర్నాకి దిగుతామండి. గుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దాని స్థలాలు ఈ ధూప నైవేద్యాని కోసం ఇచ్చిన గుడి వాళ్ళ సొంతానికి వాడుకొని విక్రయించుకుంటున్నారని తెలియజేసుకుంటున్నారు. ఓకే, ఏంటి మరి మీ సమస్య ఏంటి, ఎందుకు వచ్చారు? అంటే మాకు రేషన్ కార్డు లేదు. ఈ ప్రభుత్వంలో రేషన్ కార్డు వస్తుందని ఆ ప్రజాపాలనలో అప్లై చేసినాం. దాంట్లో కూడా ఇంకా ఇప్పుడు రెస్పాండ్ లేదు, అంటే ఎవరికి కాలేదు. అప్పుడు మేము ఇద్దరం ఉన్నాం, భార్య భర్తలు. మా నాన్నగారు ఉండే అప్పుడు రేషన్ కార్డులో, అప్పుడు మా నాన్నగారు ఉండే, మేము ఇద్దరం ఉండే. మా పిల్లలు ఇప్పుడు 3 పిల్లలు. మా పెద్ద పాప డిగ్రీ చేస్తుంది, చిన్న పిల్లలు 2 ఉన్నారు, చదువుకుంటారు. వీళ్ళకు ఏదైనా చదువుల కోసమైనా దేనికైనా కూడా కావాలంటే ప్రతిదానికి రేషన్ కార్డు. 6 గ్యారెంటీలో కూడా వర్తించారంటే రేషన్ కార్డు అంటున్నారు. కాబట్టి మాకు రేషన్ కార్డు ఇప్పటిదాకా కావట్లేదు, అది ప్రాబ్లం. మరి కొత్త రేషన్ కార్డులలో రేషన్ కార్డు ఎలాంటి ఇబ్బందులు లేవు? 6 గ్యారెంటీలు అమలైన ఎట్లా? 6 గ్యారెంటీలు కూడా లేవు, ఏది లేదు. మాకు ఎకరం పొలం కూడా లేదు, మాకు గుంట భూమి కూడా లేదు నాకు, నా పేరు మీద. ఆ గుంట భూమి ఉన్నా కూడా అమ్ముకొని క్యాబ్ కొనుక్కుంటే అదే పరిస్థితిలో ఉన్నాం మేము కూడా. కాలుకి దెబ్బ తగిలింది. రీసెంట్ గా అమ్మా, నీ పేరు ఏం పేరు? నాగమణి. ఎక్కడికి వెళ్ళి వచ్చినావు? బోడుప్పల్ నుంచి వచ్చినాం. బోడుప్పల్. ఏంటమ్మా, ఏంది, ఏ సమస్య పైన వచ్చినావు? అదే రేషన్ కార్డు కోసం వచ్చిన, వేడికి పోయినా రేషన్ కార్డు కావాలంటారు. గ్యాస్ కోసమైనా, కరెంట్ బిల్లు కోసమైనా, ప్రతి దానికి రేషన్ కార్డు అంటారు. మాకు ఇప్పుడు 2014 నుంచి రేషన్ కార్డు కట్ అయిపోయింది. రేషన్ వస్తలేదు, 3 పిల్లలు గడవాలంటే కష్టంగా ఉంది. రేషన్ కార్డు కరెంట్ మాపైందా నీకు? ఏది కాలేదు, ఏది లేదు సార్. అంటే 6 గ్యారెంటీలు అన్నారు, రేషన్ కార్డు అన్నారు, ఏది రాలేదు. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తామన్నారు. ఇల్లు ఆ ఇండ్ల కోసం అయితే ఆశించలేదు. దేవుని దగ్గర కొంచెం ఉంది గూడు, దానికోసమని ఒప్పుకున్నాం. కానీ ఇల్లు కోసం అని కూడా మాకు రేషన్ కార్డు కావాలి. ఓన్లీ రేషన్ కార్డేనా? రేషన్ కార్డు, ఇల్లు కూడా కావాలి, కట్టుకోవాలి. మరి 2500 వస్తున్నాయా? వస్తలేదు, లేవు, అవి లేవు. ఓన్లీ బస్ ఒకటి ఫ్రీనా? బస్సు ఒకటి ఫ్రీ, అంతే, ఏమి లేవు. సార్ నాకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా చెప్పిన కేసీఆర్ సాబ్ क्या చేసిన సార్. మళ్ళీ ఈ దేవేంద్ర రెడ్డికి ఫామ్ ఏ బోల్కి కొత్త ఫామ్ చేసిన సార్. మళ్ళీ పిలిచిన ఎమ్మెల్యేకి అది తీసుకురా బోల్కి ఒక లెటర్ తీసుకొచ్చిన సార్. ఆ లెటర్ తీసుకొని సార్ సిగ్నేచర్ చేసిన. మళ్ళీ తర్వాత కలెక్టర్కి ఇచ్చిన సార్. కలెక్టర్ ఏం చెప్పినా ఇంకా టైం పడతా ఓకే చెప్పిన సార్. మాకు 6000 పింఛన్ ఇస్తా చెప్పిన సీఎం ఇవ్వలేదు సార్. మినిమం 2000 పెన్షన్ అన్న వస్తుంది. 400 ఇస్తున్నా సార్. కేసీఆర్ సాబ్ ఇచ్చిన 400 పింఛన్ ఇస్తున్నా సార్. ఇంకా దేవేంద్ర రెడ్డి ఇంకా చేస్తా చెప్పినా ఇంకా చేయలేదు సార్. మళ్ళీ గ్యాస్ ఉన్నాయి సార్, గ్యాస్కి 500 చేస్తా చెప్పినా గ్యాస్కి 500 చేయలేదు సార్. మళ్ళా మా భార్య మీద వైట్ కార్డ్ ఉన్నాయి సార్, ఆయనకి 2600 రూపాయలు ఇస్తా చెప్పిన వైట్ కార్డ్కి 2600 రూపాయలు ఇవ్వలేదు సార్. మరి వికలాంగులకు ప్రత్యేకంగా అదే సార్, వికలాంగి ఏం చేయలేదు సార్. అది వికలాంగి చేస్తా చెప్పినా ఇంకా డీటెయిల్ చేయలేదు సార్. ఇంకా దీపావళి తర్వాత చెప్తున్నా సార్, వికలాంగి 6000 రూపాయలు అక్కడ మీద ఇస్తా చెప్పిన ఇంకా ఇవ్వలేదు సార్. మరి సార్ నేను సీఎంకి అదే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, మాకు మంచిగా చెయ్యి. ఎవరి సీఎం ఉంటే సార్ మంచిగా చేయాలి సార్. హ్యాండిక్యాప్ కోసం మాకు అదే ఉన్నాయి సార్. ఇల్లు కూడా కట్టిస్తున్నాడు. అదే సార్, డబుల్ బెడ్రూమ్ ఇస్తా చెప్పిన, వికలాంగ్ కోసం ఇల్లు ఇస్తా చెప్పిన, ఇంకా ఇల్లు కోసం సార్ అది కేసీఆర్ కాజీ ఇచ్చిన సార్. అది లాటరీకి డ్రా చేసిన సార్. ఆ డ్రా అది ఉన్నాయి. మళ్ళీ అది కొత్త ఫామ్ ఇవ్వలేదు, కొత్త ఫామ్ చేసిన సార్ నేను. ఆ సార్కా కొత్త ఫామ్ చేస్తే మళ్ళీ పిలిచిన వికలాంగ్ వాళ్ళకి జియా కూడా కూడా ఇల్లు ఇస్తా చెప్పిన. అదే సార్ నేను సీఎంకి అదే రిక్వెస్ట్ చేస్తున్నా సార్, వికలాంగ్ కోసం జియాగూడకి. మా కార్వాన్ ఏరియా సార్, నేను కార్వాన్ కళ ఉంటా. అది నాకు జియాగూడ కళ డబుల్ బెడ్రూమ్ కావాలి సార్. అంటే ఇప్పుడు మరి ప్రజాపాలనకు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవడానికి భవన్కి ఎన్నిసార్లు వచ్చినావు? ఇక్కడ సార్ నేను 2 రోజులు వచ్చినా సార్. 2 రోజు శుక్రవారం వచ్చినా, ఇక్కడ మంగళవారం వచ్చినా. మరి మినిమం పట్టించుకుంటారా? లోపల మీ సమస్యలు ఏంటి అని అడుగుతున్నారా అధికారులు? ఏం చెప్తలేదు సార్, ఏం చెప్తలేదు. అది సీఎం కాడ వచ్చిన సార్ వాళ్ళని నాయక్ చేస్తామంటే సార్ వాళ్ళు ఏం చేయలేదు సార్. అలా సార్ అది ఏమి అది చేస్తే మళ్ళీ నీ వైట్ కార్డ్ లేదు, మాకు ఇది లేదు, అది ఆయనకి చెప్తున్నా సార్.
సార్ ఇది అనియనం సార్, ఇది ఒక వైట్ కార్డ్ లేకపోతే అది లేకపోతే పబ్లిక్ కి సేవ చేయాలి సార్. అదే సీఎం బలుగు అదే గ్రేట్ సార్. మరి చేస్తున్నాడా ఈ 10 నెలల పాలన? ఇంకా చేయలేదు సార్, నేను చెప్తున్నాను సార్. ఇంకా అది అప్లికేషన్ ఇంకా అది రాసిన, అది సార్ వాళ్ళని రాసిన, అది పడిస్తున్నా. ఆ సార్కి చెప్పు, అట్లా చెప్తున్నా సార్. కలెక్టర్ వాళ్ళు ఏం చేయాలో చెప్పు. పరిష్కారం అవుతున్నాయి అట్లా చెప్పినాక? ఏం లేదు సార్, ఏం నడుస్తలేదు. అది సార్ వాళ్ళు సార్ చూస్తా చెప్తున్నా. అది ఇప్పుడే చూస్తా సార్. అది మాకు అన్యాయం కావాలి సార్. చూడు రేపు ఎవరి సీఎం ఉంటే మాకు వికలాంగ్ కోసం, ప్రజా కోసం అది మంచిగా చేయాలి సార్, అంతే. ప్రజావాణిలకు వచ్చిన దరఖాస్తులను చూసి అధికారులు మాత్రము ఏ విధంగా ఇక్కడ స్పందించడం లేదు. ఏదో నామమాత్రపు ఆ పేపర్లను తీసుకుంటున్నారు తప్ప కానీ ఇక్కడ స్పందన అనేది జరగడం లేదు అని చెప్పేసి మనకి ప్రజాపాలనకు దరఖాస్తు వచ్చిన వాళ్ళు, దరఖాస్తు చేసుకునే వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది సార్. అంటే ఇప్పటికే ప్రభుత్వం 10 నెలల కాలం అయింది ఇక్కడ వచ్చేసి, కానీ ప్రజలకు చేసింది ఏం లేదు. అనేక హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఆయన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండు, అన్ని వర్గాల వాళ్ళకి ఇచ్చిండు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటిది జరగడం లేదు. ప్రజావాణి అనే పేరుకు మాత్రం పెట్టడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీలు ఒక దిక్కడ సమస్యలు ఉంటే, వీఆర్ఓల ఇంకో దిక్కడ సమస్యలు ఉన్నాయి. అంటే టోటల్గా చెప్పాలంటే అన్ని ఉద్యోగస్తులు ఎక్కువగా సమస్యలు ఉన్నాయి, ప్రజలవి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలు కూడా ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ ఈ ప్రభుత్వం చేయలేకపోతుంది. ఏదో ఒక బస్సు మాత్రం బస్సు అనేది మాత్రం పెట్టారు. ఆ బస్సులో కూడా అనేకంగా మహిళలు మాత్రం గొడవలు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. రోజు మనము వార్తలలో కావచ్చు, లేకుంటే సోషల్ మీడియాలో అనేకంగా మనం చూస్తూనే ఉన్నామని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. సో ఇప్పటికైనా ప్రభుత్వం అంటే ప్రజావాణి పెట్టడంతో సీఎం ఒకసారి అంటే 10 నెలల్లో ఒకసారి సీఎం మాత్రం ఇక్కడ వచ్చి ప్రజల దరఖాస్తులు ఒక నామమాత్రకంగా 5-10 మంది మాత్రమే ఒక 1 అవర్ ఉండి చూసిండు తప్ప కానీ ఫుల్ ఫ్రిజర్గా ఒక రోజు మొత్తం ఇక్కడ ఉండి ప్రజల దరఖాస్తు తీసుకోలేడు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. అంటే సీఎం ఉండాలి ప్రతి వారంలో ఒక్క రోజు అంటే 2 వారాలు ఇచ్చారు కదా, వారంలో శుక్రవారం మంగళవారం ఇచ్చిండు. ఏదో ఒక వారం రోజు మాత్రం సీఎం ఫుల్ ప్రెజర్గా ఇక్కడ నుండి మంత్రులను పెట్టుకొని ఆయా శాఖలకు సంబంధించిన వాళ్ళను వెంటనే ఇలాంటి భూతగాదాలే కావచ్చు, లేకుంటే ఇండ్ల సమస్యలే కావచ్చు, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలే కావచ్చు, ఏ సమస్య పైన ప్రజలు వచ్చినా ఎక్కువగా రేషన్ కార్డు సమస్యలతో వస్తున్నారు. రేషన్ కార్డు లేకపోతే కూడా ఏ పని జరుగుతలేదని. అంటే ఇలాంటి చిన్న సమస్యలను మీరు పరిష్కరించాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. లేకపోతే 10 నెలల కాలంలో మేము ఓటేసి గెలిపించిన సీఎం ఒక్కసారి కూడా కనిపించకపోవడం ఏంటి, ప్రజాభవన్లో లేకపోవడం ఏంటి అని చెప్పేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇప్పటికైనా ప్రజల సమస్యలను ప్రభుత్వము అధికారులు పట్టించుకొని పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ వినయ్తో ఆద్య టీవీ, హైదరాబాద్.